మీ బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. అసంతృప్తి తీవ్ర రూపం దాల్చితే తిరుగుబాటు తీవ్రమవుతుందనేటువంటి సామెత వైసీపీకి అచ్చొచ్చినట్టు కనపడతా ఉంది. అసంతృప్తులందరూ రాజీనామాల బాట పట్టుతున్నారు. భవిష్యత్తులో ఈ రాజీనామాలు తిరుగుబాటు చేసేటువంటి ప్రమాదం అయితే పొంచి ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డికి జేజేలు కొట్టిన చేతులన్నీ కూడా ఇప్పుడు ఆయన ఓడించాలనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాయి. టీడీపీ జనసేనలో వలసలైతే విస్తృతంగా చేస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, బలమైన నాయకులు అందరూ కూడా వైకాపా నుంచి టీడీపీ జనసేన పార్టీలోకి చేరుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే నిన్న చూస్తే శ్రీరామచంద్రయ్య బలమైనటువంటి నాయకుడు అని చెప్పొచ్చు, రాయలసీమకు చెంది. అలాంటి శ్రీరామచంద్రయ్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. మరి మొన్న చూస్తే వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, రోజుకు కనీసం 2-3 నేతలైనా సరే వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీ జనసేన కూటమిలో జాయిన్ అవడానికి ఏమాత్రం వెనకాట్లేదు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజుకి పడిపోతుందని చెప్పుకోవచ్చు. 2వ విడత లిస్టు రిలీజ్ చేసిన తర్వాత వారి యొక్క ఇబ్బందికర పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అసలు ఏ నియోజకవర్గానికి ఎవరిని పెట్టాలి, ఎవరిని ఇన్ఛార్జ్ చేయాలి, ఎవరిని సమన్వయకర్తగా చేయాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని మీద భజ్జన పడుతున్నట్టే తెలుస్తూ ఉంది. మొదటి విడత ఫ్లాప్ అయితే 2వ విడత అట్టర్ ఫ్లాప్గా కనపడతా ఉంది. మొత్తానికి వైకాపా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా కాలం చెల్లుతుంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి అనేది ఆంధ్రప్రదేశ్లోని పరిశీలకులు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకున్నటువంటి అంశం. అదేవిధంగా అన్న వదిలిన బాణం, మరి 2019 ఎన్నికల్లో జగనన్న వదిలిన బాణం షర్మిల మళ్ళీ జగనన్నకే గుచ్చుకుంటుందనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. వైఎస్ఆర్ టీపీ తోటి తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసిన తర్వాత మరి షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పీసీసీ పగ్గాలు కనుక చేపడితే జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి నష్టం ఏ మేరకుంటుంది అనేటువంటి అంశాలు చర్చిద్దాం. అదేవిధంగా వైసీపీలోని అసంతృప్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నట్టు కనపడుతుంది. ఇక్కడ ఒకటైతే క్లియర్గా చెప్పొచ్చు, తెలుగుదేశం జనసేన ఓట్ బ్యాంక్ అయితే క్లిస్టల్ క్లియర్గా 1% కూడా డైవర్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బ్యాంకు, అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ జనసేన కూటమి చెరుసగం పంచుకునే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు అసంతృప్తులు, తిరుగుబాటుదారులందరూ కూడా మ్యాక్సిమం ఎంతో కొంత పర్సెంట్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల నాయకత్వంలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ టీడీపీ జనసేన కూటమి ఓట్ బ్యాంక్ మాత్రం చెక్కు చెదిరే పరిస్థితి ఉండదు. అందరిది ఒకే లక్ష్యం, ఏకైక లక్ష్యం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఓడించాలనేటువంటి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు అయితే చాలా బలంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు చాలా స్పష్టంగా అందరు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. గతం నుంచి కూడా జనసేన అధినేత హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, బాయ్ బాయ్ జగన్ అంటూ ఏవైతే స్లోగన్స్ ఇచ్చారో ఇప్పుడు ఆ స్లోగన్స్కి సంబంధించినటువంటి పరిస్థితులు, ఆ స్లోగన్స్ నెరవేరేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా ఏపీ రాజకీయాలు కనపడతా ఉన్నాయి. సీనియర్ నేతలు, బలమైన నేతలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ పార్టీలు మారుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మరి జోరందుకుంటున్న రాజీనామాలు, వైఎస్ఆర్సీపీలో రాజీనామాల పర్వం నడుస్తూ ఉంది. రోజు కనీసం ఒక మాజీ మంత్రి అయినా, లేకపోతే ఒక ఇన్ఛార్జ్ అయినా, లేకపోతే ఒక ఎమ్మెల్సీ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా ఖచ్చితంగా విమర్శ చేయాల్సిందే, రాజీనామా చేయాల్సిందే. అందులో ఎలాంటి డౌట్ లేనట్టు పరిస్థితి కనపడతా ఉంది. జోరందుకుంటున్న వైసీపీలోని రాజీనామాలు ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా శేలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా నరసింహప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టీడీపీ స్టేట్ కల్చర్ వింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా తిరుత్తూరు వేణుగోపాల్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రైట్, ముందుగా తిరుత్తూరు వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వేణుగోపాల్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినపడుతోంది బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి జోరందుకుంటున్న రాజీనామాలు ఇప్పటికీ ఎంతమంది పోయారనుకోవచ్చు. ఆయన బహుశా పోయిన వాళ్ళ వల్ల మీకేమి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి కాదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ను చూసి మాత్రమే గత ఎన్నికల్లో ఓట్లేశారు కాబట్టి. మరి ఇక మిగతా నేతలు ఇక 2వ విడత టికెట్లు రిలీజ్ చేసింది సమన్వయకర్తలు, మరి వారికి సీట్లు ఇస్తారా, మళ్ళీ చివరి నిమిషంలో మారుస్తారా, అదైతే మీ పార్టీ అంతర్గతం, అది ఎవరికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మరి విడతల వారీగా సమన్వయకర్తలు మార్చుకుంటా పోతే ఎంతమంది పోవచ్చు పార్టీల నుంచి బయటికి? బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అదే ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి శుభోదయం, నా నమస్కారము. బ్రహ్మనాయుడు గారు,
ఈరోజు మ- మనం సి రామచంద్రయ్యని అయితే చూసాము, అదేవిధంగా దాడి వీరభద్రరావుని, వీళ్ళ అక్కడికే వెళ్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎక్కడ ఆ, పోవాలనుకుంటే ఏదైతే వచ్చిన పార్టీల నుంచి విమర్శించడం మనం చూస్తాం. తెలుగుదేశం నుంచి ఇక్కడ వచ్చినప్పుడు కూడా తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా వాళ్ళు ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీలు విమర్శించడమే వీటికి రావడం జరిగింది. ఆ రోజు ఎవరు వచ్చినా స్వాగతించడం, అది ఏ పార్టీలో అయినా సరే, అది వైఎస్ఆర్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, ఏ పార్టీ వచ్చినా మేము వస్తాము అంటే వాళ్ళు స్వాగతించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక కోటరీ ఏం చేస్తుందిరా అంటే, ఈ శ్రీరామచంద్రయ్య లాంటి వ్యక్తులు కొంతమంది ఇక్కడ తెలుగుదేశంలో పోతారు, అక్కడ పదవులు అనిపిస్తారు, వాళ్ళ పని అయిపోతానే వైఎస్ఆర్సీపీలోకి వస్తారు, ఇక్కడ పదవులు అనిపిస్తారు, పోతారు. ఇది ఖచ్చితంగా మా పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా వీళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేస్తేనే ప్రజల్లో ఒక రాజకీయంగా ఖచ్చితంగా ఒక విలువలతో కూడిన రాజకీయాలు అనేది మీ పార్టీ దూరం పెట్టాల్సింది మొదట. పార్టీలు చేర్చుకోవాలి, కానీ వాళ్ళకి పదవులు లేకుండా దూరం పెట్టాలి. ఏమి ఇచ్చారు అప్పుడు ఆయనకి పదవులు? బ్రహ్మారెడ్డి గారు ఆయనకి ఏమి ఇచ్చారు పదవులు? సి రామచంద్రకి ఇచ్చారు కదా, ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. ఆ స్థాయి నేతకి ఎమ్మెల్సీనా? ఇంకేమి ఇవ్వాలి? మంత్రి పదవి ఇవ్వాలి కదా ఎమ్మెల్సీని చేశాక. పార్టీకి జెండా ఏమో మోసాడు ఆయన, రావడం ఎమ్మెల్సీ తీసుకున్నాడు. ఆయన ఏమైనా ప్రతిపక్షంలో 10 ఏళ్ళుగా ఉండి పోరాటం చేశాడా? ఇలా ఇలా వీళ్ళు పరిస్థితి ఇదే. వాళ్ళు ఉండొచ్చు, తెలుగుదేశంలో జెండా మోసినాడేమో, తెలుగుదేశంలో ఇచ్చారు, ఇక్కడికి వస్తాను ఇక్కడ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడికి పోతే అక్కడ వాళ్ళు ఇస్తారు. ఇది ఒక కోటరీ చేసేది. ఇప్పుడు వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో ఇచ్చినటువంటి సీట్లు ఎక్కువ మందిని పరిశీలిస్తే జెండా మోసిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చింది? పారాచూట్ నాయకులకి ఎంతమందికి ఇచ్చింది? అదే ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే, అది తెలుగుదేశం అయినా, లేకపోతే జనసేన అయినా, లేదా వైఎస్ఆర్ పార్టీ అయినా, ఏ పార్టీలో అతీతం కాదు. ఈ రోజు పార్టీ జంప్ అయ్యే వాడికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆపితే ఈ వలసలు అనేది తగ్గుతాయి. లేదంటే ఈ రోజు తెలుగుదేశం పోయినంటే రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తారు. అది మేము విలువలతో కూడిన రాజకీయాలు, వాళ్ళు పదవుల కోసం, వాళ్ళ అధికారం కోసం పార్టీలు మారుతా ఉంటారే గాని వాళ్ళు విలువలతో కూడిన రాజకీయాలు చేయరని చెప్పడానికి నేను చెప్తున్నాను. అంతేగాని అది మా పార్టీ అయినా, ఏ పార్టీ అయినా వీళ్ళంతా దూరం పెట్టే ప్రయత్నం చేయాలి. అది అన్ని పార్టీలో కూడా చర్చ జరుగుతా ఉంది. ఇక్కడి నుంచి ఫ్లోట్ అయ్యి ఆడికి పోతారు, ఆడి నుంచి ఫ్లోట్ అయ్యి ఇక్కడికి వస్తారు, వాళ్ళు గాలి మారుతా ఉంటారు. కానీ మేము ఇక్కడ ఏదో చెప్తున్నామంటే, ఈరోజు ఎవరి పోయినా, ఎవరు ఇదైనా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రజల్లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే సీట్లు ఇవ్వడం జరుగుతా ఉంది. ఎవరైతే ప్రజల్లో సంక్షేమాన్ని కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళకి అందే విధంగా తీసుకెళ్లి, ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉండేదాన్ని వాళ్ళకి అందే విధంగా తీసుకెళ్లడము, వాళ్ళకి చేరువుగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారే కానీ అలాంటి వాళ్ళకి ఈరోజు ప్రాధాన్యత ఇస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా గడప గడప ప్రోగ్రాము, జగనన్నే మా నమ్మకం కార్యక్రమము, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గరికి ఏదైతే సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఇంటికి పోయి వీళ్ళు ఇస్తున్న సంక్షేమాన్ని రానటువంటి వచ్చే విధంగా సంక్షేమం చేయడము, అక్కడ ఏదైనా కాలువలు, డ్రైన్లు, లైట్లు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటివి చేస్తూ ముందుకు పోతున్నారు. అట్లా ప్రజల్లో లేని వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇవ్వడం లేదే కానీ ప్రజల్లో ఉండే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. వాళ్ళు వద్దనుకుంటే వాళ్ళ కొడుకులకి ఇస్తున్నారు. అదే విధంగా జనరల్ సీట్లలో ఏదైతే కమ్యూనిటీ ఎక్కువగా ఉంటే, బీసీ కమ్యూనిటీ కానీ, ఎస్సీ కమ్యూనిటీ కానీ, ఎస్టీ కమ్యూనిటీ కానీ ఎక్కువగా ఉంటే వాళ్ళకి మార్పు చేస్తున్నారు. ఇలాంటి మార్పులు చేర్పులతో ముందుకు పోతున్నారే కానీ వీళ్ళంతా ఆశిస్తారు మాకు అది కావాలి, ఇది కావాలని. అది కాదు వేణుగోపాల్ గారు, వారు వద్దనుకుంటే వారు కొడుకులకి ఇస్తున్నారా? అదేంది, రాజరికం కాదు కదా. ఇంకా మిగతా నాయకులు తిరుపతి నియోజకవర్గం ఉంది. తిరుపతి నియోజకవర్గంలో భూమన్ కరుణాకర్ రెడ్డి గారి తనయుడు భువన్ అభినయ్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తున్నాడు. 2012 నుంచి 2014, 2019 ఎన్నికల్లో పనిచేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా ప్రాధాన్యత. వాళ్ళ తండ్రికి వయసు అయిపోయింది, ఆయన ఉన్నాడు, పనిచేస్తున్నాడు, ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి ఏమన్నా వారసత్వమా? పార్టీలో పనిచేస్తున్నాడు గత 10 ఏళ్ళుగానే కదా, ఆయన కూడా మినిస్ట్రీ ఇచ్చాడు, ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా. అట్లే ఉంటాయి కొన్ని, వాళ్ళకు ఉంటాయి. రాజకీయంగా వాళ్ళు కూడా నిలదొక్కోవాలి, వాళ్ళకి సేవ, వాళ్ళ ముందుకు వాళ్ళు కనబడేది సేవ చేయాలి ప్రజలకు అని చెప్పేసి వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ శ్రీరామచంద్రయ్య, లేకపోతే దాడి వీరభద్రరావు వీళ్ళంతా పోయిన దాని వల్ల పార్టీకి ఏం నష్టం లేదు.
వీళ్ళు చెప్తుంటారు కదా, ఈ పార్టీలో ఈ ఊర్లో గెలవలేను, ఇంకో ఊర్లో గెలుస్తారనేసి. వీళ్ళంతా అదే అనుకోవాలి, చెత్త. ఈ పార్టీలో ఉండి ఏం అదేలే. ఉపయోగంలో ఆ పార్టీకి పోయి మీ వాళ్ళ పార్టీలో ఉపయోగం. మీ పార్టీలో ఉంటేనేమో గొప్ప నాయకులు, బయటికి వెళ్ళిపోతే చెత్త స్క్రాప్ మొత్తం వెళ్ళిపోయింది, పార్టీ ఇప్పుడు బాగుపడింది అంతే. అంటారు. ఇప్పుడు మనం ఇప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన అధినేత తీసుకునే నిర్ణయాలకి మనం కట్టుబడి ఉంటే అది కరెక్ట్ అయిన విషయము. అధినేత నిర్ణయాలు మనకు లబ్ధి చేకూర్చేటి కంటే ఓకే అనడం, మనకు లబ్ధి చేకూరకుండా ఉండే విషయాలైతే వ్యతిరేకించడమా? అలాంటప్పుడు దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఒక పార్టీలో పనిచేసేటప్పుడు, ఒక సంస్థలో పనిచేసేటప్పుడు అధినేత తీసుకునే నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండాలి. ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం ముందుకు పోతే వాడు ఒక పార్టీకి ఒక విధి విధానాలు కట్టుబడి ఉన్నాడు అంటాడు. వీళ్ళకి అవకాశం లేదనేసి, వీళ్ళేదో ఆశించుంటారు, వీళ్ళకి అవకాశం రాలేదు కాబట్టి పక్క పార్టీకి వెళ్ళిపోతారు. ఎవరైనా అప్పుడు ఈ ఆశించే పార్టీ కదా, ఆ రోజు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఉంటారు. గారైనా ముఖ్యమంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ లో రాకపోయేసరికే కదా కొత్త పార్టీ పెట్టుకుంది. పదవులు ఆశించకుండా పనులు ఎవరు చేస్తారు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, తన తండ్రి ఏదైతే చనిపోతే ఆ తండ్రిపై చనిపోయిన దానికి కారణంగా ఏదైతే ఆ బాధ తట్టుకోకుండా చనిపోయిన వాళ్ళని ఓదార్చడానికి ప్రయత్నం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఓదార్పు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేసింది సోనియా గాంధీ. 2004లో 2009లో 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి వల్ల రాష్ట్రంలోను కేంద్రంలోను ప్రభుత్వం వస్తే, అలాంటి ప్రభుత్వం వచ్చిన వ్యక్తి చనిపోతే కాంగ్రెస్ ఓదార్పు యాత్రను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? అలాంటి పార్టీ మనకు అవసరమా అని చెప్పి పార్టీని విభేదించి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేశాడు. వాళ్ళ పార్టీని సస్పెండ్ చేస్తే వచ్చాడు బయట. వచ్చి ఓదార్పు యాత్రలు అదే విధంగా ఏదైతే ప్రజలు ఏదైతే తన తండ్రి కోసం చనిపోయాడు, తన తండ్రి ఆశయాలను బతికించాలని పార్టీ పెట్టి ఈరోజు పార్టీతో ముందుకు పోయి 2012లో 18 సీట్లు నిలబడితే 17 సీట్లు, 2014లో 175 గాను 67 సీట్లు, 51 ఏదైతే 1.2% ఓటుతో ఓడిపోవడం. అదేవిధంగా 2019లో 175 గాను 151 సీట్లు, భారతదేశంలోనే ఇంతవరకు ఏ పార్టీకి రానంత మెజార్టీతో 51% ఓటుతో రావడం. అదేవిధంగా 2024 170 టార్గెట్ పెట్టుకొని ఈరోజు తన పార్టీలో ఎవరైతే ఎవరైతే బాగా పనిచేస్తున్నారో పార్టీలో వాళ్ళకి ఇవ్వడం, ఎవరైతే సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయడం, ఇది వివిధ రకాలుగా ఒక క్యాలిక్యులేషన్ తో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఇది చేసుకుంటున్నారు. దాన్ని వీళ్ళెందుకు విభేదిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. బ్రహ్మనాయుడు గారు మొత్తానికి షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అన్న వదిలిన బాణం అన్న మీదకే దూసుకొస్తుందంటూ ప్రతిపక్షాలు హేళన చేస్తా ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మనాయుడు గారు, నేను కూడా అనేక టీవీ ఛానల్ చెప్పాను, మా నాయకులు కూడా ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పారు. షర్మిలమ్మ గారు తెలంగాణలో పార్టీ పెడతానంటే మేము వద్దని విభేదించాం. మా నాయకుడు వద్దని విభేదించాడు. మా నాయకుడు విభేదించినా అక్కడ పార్టీ పెట్టుకోవడం, ఆమెకి ఒక పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనుకునింది. ఆమె పార్టీకి పనిచేసింది 2-3 ఏళ్లుగా. ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే కొద్దికి ఆ పార్టీని తీసుకుని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెచ్చుకుంది. వాళ్ళు తెలంగాణ అక్కడ కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోకపోతే మళ్ళీ ఇప్పుడు ఏదో ఫార్ములాతో ఏదో ఏసీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యురాలు లేదా పిసిసి ప్రెసిడెంట్ ఇస్తారని, ఏపీ పిసిసి ప్రెసిడెంట్ ఇస్తారని ఈరోజు పార్టీని విలీనం చేయబోతున్నారు. ఇది వాళ్ళ పార్టీ పెట్టుకుంది, ఆమెకు విధి విధానాలు ఉంటుంది. ఆ విధి విధానాలకు అనుగుణంగా ఆమె పోతుంది. ఈరోజు మా విధి విధానాలు వేరు. అదే తెలుగుదేశం పార్టీ, అదే జనసేన, అదే కాంగ్రెస్, అదే కమ్యూనిస్టు కలిసి వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. 175 నియోజకవర్గాల అభ్యర్థులు పెడతాం. 170